హాయ్. మాది ఆంధ్ర. హాయ్ అండి, మాది ఆంధ్ర. మేము ప్రజెంట్ వెస్ట్ బెంగాల్లో ఉంటున్నాం. వెస్ట్ బెంగాల్లో ఎందుకు ఉంటున్నాం అనేది ముందు ముందు చెప్తాను. వీడియో కంటిన్యూగా చూస్తే మీకే తెలుస్తుంది వెస్ట్ బెంగాల్లో ఎందుకు ఉంటాం అనేది. నాది స్టడీ అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది. అసలు ఎందుకు ఇక్కడ ఉంటున్నామంటే మా ఆయన డిఫెన్స్, అందుకోసం ఇక్కడ ఉంటున్నాం. మేము ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ 6 months 7 months అవుతుంది. 6 months 7 monthsలో వచ్చినప్పుడు ఏదో అక్కడ ఉన్నప్పుడు ఊర్లో ఉన్నప్పుడు చదువుకునేదాన్ని, ఏమైనా ఎగ్జామ్స్ పడితే ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసేదాన్ని. అలా అలా పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో ఉండేదాన్ని. ఇప్పుడు బాబు పెద్దగా అయినాడు, బాబు స్కూల్ పోతున్నాడు, పాప స్కూల్ పోతుంది, ఇద్దరు స్కూల్ పోతున్నారు. ఏదో ఫ్రీ టైంలో ఇలా యూట్యూబ్ రన్ చేస్తున్నా. ఫస్ట్ వీడియోనే పెట్టాల్సింది, కానీ ఫస్ట్ యూట్యూబ్ అంటే జీరో నాలెడ్జ్, ఏం తెలీదు. చూద్దాం, ఎడిటింగ్ అంటే కూడా పెద్దగా ఏం రాదు. ఫస్ట్ వీడియో పెట్టాల్సింది. నేను ఫస్ట్ ఏదో మా వీడియోని ఏదో పెట్టా, దానికి పెద్దగా వ్యూస్ రాలేదు. అందుకే నా పరిచయం, నా ఇంట్రడక్షన్ ఇద్దాము. మీకు నా ఇంట్రడక్షన్ ఇస్తే ఏదైనా కొంచెం సబ్స్క్రైబ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారనే ఆలోచనతో ఇప్పుడు నా ఇంట్రడక్షన్ వీడియో ఇది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ. ఫస్ట్ టైం నేను యూట్యూబ్ పెట్టాలనుకున్నా, ఇంతకు ఒక 3 years బ్యాక్ పెట్టాలనుకున్నా, కానీ ఏదో పిల్లలు చిన్నగా ఉన్నారు, ఇంట్లో వర్క్ మేనేజ్ చేయలేకపోతున్నా అని అప్పటికి డ్రాప్ అయిపోయా, పెట్టలేదు. మళ్ళీ అలానే ఇలా అలా అలా ఇప్పుడు ప్రజెంట్ పిల్లలు ఇంట్లో ఉండరు. అలా 6:30 పిల్లలు ఇద్దరు 6:30కి స్కూల్ వెళ్తే 11 కల్లా ఇంటికి వచ్చేస్తారు. ఇంకా ఆ టైంలో నేను ఏదో ఒకటి వీడియో తీసుకోవడం, ఎడిటింగ్ చేసుకోవడం, నాకు వచ్చినట్టు వీడియో అప్లోడ్ చేస్తా. 2:30కి డైలీ కానీ డే బై డే లాంగ్ వీడియో డే బై డే 2:30కి వస్తుంది. షార్ట్స్ అయితే డైలీ 10:30కి వస్తాయి. చూడాలి మళ్ళీ మీరు మీ సపోర్ట్ ఇస్తే ఇంకా ముందులో మంచి వీడియోస్ తీస్తా. మీరు సపోర్ట్ ఇవ్వాలా, మీ సపోర్ట్ నాకు. నేను నా స్టడీకి వచ్చేస్తే నేను ఇంటర్ అయిపోయింది, ఇంటర్ తర్వాత టీటీసీ చేసా, అది అయిపోయింది. డిగ్రీ చేసా, డిగ్రీ అయిపోయింది. అన్నీ చెప్పుకోవడానికే తప్ప పెద్ద సాధించింది ఏం లేదు. జస్ట్ స్టడీ అలా అయిపోయింది. స్టడీ అయిపోయిన వెంబడే మ్యారేజ్ అయింది. మ్యారేజ్ తర్వాత పిల్లల తర్వాత ఇలా ఇప్పుడు మీ ముందుకు వచ్చా. మీరు సపోర్ట్ ఇస్తే ఇంకా ముందు వచ్చి ముందు నా గోల్స్ అన్నీ మీకు చెప్పేస్తా. మీరు మెయిన్ సపోర్ట్ ఇవ్వాలా. మీ సపోర్ట్ని బట్టి నేను ఎలాంటి వీడియోస్ చేయాలా. చాలా చేస్తున్న వీడియోస్, ఇప్పటికీ ఒక 37 వీడియోస్ అయ్యి ఉంటాయి, కానీ నో సబ్స్క్రైబర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా వీడియోస్ నచ్చితే. ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తా. ప్రజెంట్ పిల్లలకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, అందుకోసం కొంచెం బయటికి వెళ్ళట్లేదు. బయటికి వెళ్తే వ్యూస్ చూపిస్తా, నైట్ వ్యూస్ ఎలా ఉంటాయి, పార్క్స్ అన్నీ చూపిస్తా. ప్రజెంట్ పిల్లలకి రేపు ఆర్ టుమారో డే ఆఫ్టర్ టుమారో ఎగ్జామ్స్ అయిపోతాయి పిల్లలకి. ఆ తర్వాత మీకు చూపిస్తాను. నేను బయటికి వెళ్ళి కొన్ని వ్యూస్ ఎలా ఉంటాయి, ఇక్కడ వెరైటీస్ ఏమున్నాయి, ఫుడ్ ఏది, అలా అలా చూపిస్తా కొన్ని. వెస్ట్ బెంగాల్లో మేము ఫస్ట్ అయితే అండమాన్లో ఉండేటోళ్ళం. అక్కడ ఉన్నప్పుడు నాకు అంత తెలీదు యూట్యూబ్ అంటే స్టార్ట్ చేయాలా, అమౌంట్ వస్తుంది యూట్యూబ్లో, ఇలా కూడా సక్సెస్ అవ్వచ్చు అని తెలియదు. లేకపోతే అక్కడ చాలా బీచ్లు ఉన్నాయి, భలే ఉంది అసలు. అక్కడ బీచ్ బాగుంది. అక్కడ కొన్ని బీచ్ వీడియోస్ లేవు, కానీ ఫొటోస్ ఉన్నాయి. మీరు కావాలి అంటే నేను ఫొటోస్ అప్లోడ్ చేస్తా. లేదు అంటే మీ ఇంట్రెస్ట్ ఉంటేనే కదా నేను పెట్టాల్సింది. ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను ఎలా పెడతా చెప్పండి. మీరు ఇంకా స్టడీ తర్వాత మ్యారేజ్ తర్వాత పిల్లలు ఇలా అయిపోయింది. కానీ పడుకుంటే నిద్ర వచ్చేది కాదు. ఏదో సాధించాలా నిద్ర పట్టదండి అసలు. నేను సాధించే వరకు నిద్ర రాదులే నాకు అని ఏదో చిన్నగా అలా యూట్యూబ్ 2 స్టార్ట్ చేశా. ఇన్స్టాలో ఆల్మోస్ట్ 150 followers ఉన్నారు. యూట్యూబ్లో ఎవరు ఒక 1-2 సబ్స్క్రైబర్స్ అంతే. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఎవ్రీవన్. ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తా. ఇంతే అండి నా పరిచయం. ఫస్ట్ టైం కదా, కొంచెం ఎలానో ఉంది. ఇంకా నెక్స్ట్ టైం వీడియోస్ కావాలా, ఇంట్రొడక్షన్ వీడియోస్ కావాలంటే అప్పటికి కొంచెం ట్రై చేస్తా ఇంకా బెస్ట్ ఇవ్వడానికి. ఇది ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ప్లీజ్ అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా. ఇంతే అండి, బాయ్.